హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి అండ్ మీ ట్రూ ఫీలింగ్స్ ఏంటి అండ్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది అనేది చూద్దాం. ఇదొక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీ దగ్గరికి చేరే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే. అండ్ పర్సనల్ రీడింగ్స్, యూనియన్ రెమెడీస్ కావాలనుకున్నా, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ అండ్ వాస్తు పిరమిడ్స్, నెగిటివ్ ఎనర్జీ పిరమిడ్స్ ఇలాంటివి ఏం కావాలనుకున్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా పెయిడ్ సర్వీసెస్. ఓకే. సో ఈరోజు అసలు మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం. అండ్ మీరు అండ్ మీ పర్సన్ కలిసి నెక్స్ట్ ఏ యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది చూద్దాం. ఓకే. హ్యాంగ్డ్ మ్యాన్ ఏదో వెళ్ళిపోయింది మీ లైఫ్లో నుండి. సంథింగ్ ఏదో సాక్రిఫైస్ చేశారు మీరు ఆర్ మీ పర్సన్. ఎస్, మేబీ సమ్ రిలేషన్షిప్ బ్రేకప్ అవ్వచ్చు, లేదా ఆల్రెడీ అయ్యింది, బ్రేకప్ అయింది. హై ప్రీస్టెస్ ఎనర్జీ, హీలింగ్ ఎనర్జీ, నర్చరింగ్, కేరింగ్ అండ్ హీలింగ్ ఎనర్జీ. అండ్ ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ, ఇదొక కమ్యూనికేషన్కి సంబంధించినది. అండ్ న్యూ లవ్, న్యూ కమ్యూనికేషన్. మేబీ మీ లైఫ్లో ఒక న్యూ రిలేషన్ స్టార్ట్ అవ్వబోతుంది, లేదా మీ పర్సన్ లైఫ్లో మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలని చూస్తున్నారు. ఓకే. ఎస్, హీలింగ్ అండ్ 8 of Swords అండ్ స్టార్ కార్డ్. ఇదంతా కూడా మీ దగ్గర, మీ పర్సన్ మీ దగ్గర ఏదో దాచిపెడుతున్నారు. సంథింగ్ హైడింగ్, ఏవో సీక్రెట్స్ ఏవో మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే అది మీకు తెలియకూడదు, మీకు తెలిస్తే రిలేషన్షిప్ కట్ అవుతుంది అన్న ఉద్దేశంతో కొన్ని సీక్రెట్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ 2 of Pentacles, జగ్లింగ్ ఎనర్జీ, 10 of Swords, the Magician, 3 of Cups, Temperance, 8 of Wands. Okay. Under the deck, King of Pentacles. King of Pentacles ఎనర్జీ అంటే ఒక వెల్దీ పర్సన్. ఈ వెల్దీ పర్సన్, పబ్లిక్లో నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సన్. ఈ పర్సన్ మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు. అండ్ మీ సోషల్ మీడియా అకౌంట్స్ కూడా స్పై చేస్తున్నారు. ఎందుకో తెలీదు, బట్ మిమ్మల్ని సీక్రెట్గా స్పై చేస్తున్నారు, సీక్రెట్గా స్టాక్ చేస్తున్నారు. తన మిగతా అకౌంట్స్ నుంచి కూడా చేస్తున్నారు, ఫేక్ అకౌంట్స్ నుంచి. మేబీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు త్వరలో. ఓకే. సో మీ పర్సన్ ఎనర్జీస్ విషయానికి వస్తే 8 of Swords ఎనర్జీ చాలా హీలింగ్ అయితే అవసరం మీ పర్సన్కి. ఎందుకంటే చాలా లైఫ్లో అసలు పీస్ ఆఫ్ మైండ్ అనేది లేకుండా అయిపోయింది మీ పర్సన్కి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ అవుతున్నాయి నెమ్మదిగా. అండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ విషయానికి వస్తే అవి కూడా రైట్ చాయిస్ తీసుకునే టైం అయితే దగ్గర పడింది మీ పర్సన్కి. ఆల్రెడీ కొంతమంది రైట్ చాయిస్ తీసుకున్నారు. దట్ ఓల్డ్ టాక్సిక్ థర్డ్ పార్టీ రిలేషన్షిప్ని పూర్తిగా వదిలేశారు. ఓకే. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే, మీ పర్సన్ మీతో ఉండడానికి డిసైడ్ అయ్యారు. మీతోనే లైఫ్ లాంగ్ మీకు లైఫ్ పార్ట్నర్లా ఉండడానికి డిసైడ్ అయ్యారు. అండ్ దట్ ఆ డెసిషన్ కూడా తీసుకున్నారు.
క్విక్ డెసిషన్ అయినా కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు, మీతో కమ్యూనికేట్ కూడా చేస్తున్నారు కూడా ఆల్రెడీ. అండ్ బట్ అయినా ఇక్కడ ఫ్యూచర్లో మీకు వచ్చే ప్రాబ్లం ఏంటి అని అంటే, ఈ పాస్ట్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేసినా కూడా ఆ పాస్ట్ రిలేషన్ని మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తున్నారు. ఇన్ ఫ్యూచర్ చూస్తారు కూడా. వెనక్కి తిరిగి చూసుకోకుండా ఉండాలి అని అంటే అది మీరే చూసుకోవాలన్నమాట. మీ పర్సన్ని చూసుకోవాలి. అదంతా మీరు కౌన్సిలింగ్ ఇచ్చినట్టుగా మీ పర్సన్కి అన్నీ ఒక ఎలాబరేటెడ్ వర్షన్లో చెప్పాలి. మళ్ళీ ఆ రిలేషన్షిప్ వైపు వెళ్ళొద్దు, ఆ రిలేషన్షిప్ని అసలు టచ్ చేయొద్దు. అలా చేయడం వల్ల మనం ప్రాబ్లమ్స్లో పడిపోతాం. అవన్నీ చెప్పుకుంటూ రావాలి మీరు. ఎందుకంటే మీరు చెప్తే మీ పర్సన్ వింటారు ఇక్కడ. ఎందుకంటే ఆ టాక్సిక్ రిలేషన్ ఏదైతే ఉందో మీ పర్సన్ లైఫ్లో, ఆ టాక్సిక్ రిలేషన్ మీ పర్సన్ని మళ్ళీ మళ్ళీ అటువైపు అట్రాక్ట్ చేసుకోవడానికి అయితే చూస్తూ ఉంటారు లైఫ్ అంతా కూడా. సో మీ పర్సన్ కొంచెం కామ్ గోయింగ్ పర్సన్ కాబట్టి మళ్ళీ అటువైపు వెళ్ళి మళ్ళీ వాళ్ళతో మింగిల్ అవ్వడం, మళ్ళీ వాళ్ళ ప్రాబ్లమ్స్ మళ్ళీ షేర్ చేసుకోవడం, ఇదంతా కూడా జరుగుతుంది. సో వాటి వల్ల మీరు డిఫికల్టీస్ ఫేస్ చేస్తారు. ఇక్కడ మీ పర్సన్ ఫైనాన్షియల్లీ కూడా స్టెబిలిటీ తెచ్చుకుంటున్నారు. ఓకే, సో మేనిఫెస్టేషన్ అయితే స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ జరుగుతుంది. మీ రిలేషన్ అయితే తప్పకుండా సక్సెస్ఫుల్ అవ్వడానికి 100% ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. బట్ ఎనీహౌ టవర్ కార్డ్ అసలు ఎందుకు వచ్చిందో కన్ఫర్మ్ చేద్దాం. వై ఇస్ టవర్ కార్డ్? టవర్ మూమెంట్ హియర్. అసలు మీ పర్సన్కి ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటి అని అంటే ఇదే. ఎవరైనా కొంచెం ఇది నా ప్రాబ్లం అని చెప్పగానే వెంటనే కరిగిపోతారు, వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు. మీరు కూడా అలాంటి వాళ్ళే. సో ఇక్కడ అందుకనే మీరు ఫ్యూచర్లో డిఫికల్టీస్ ఫేస్ చేసే ఛాన్స్ అయితే కనబడుతుంది. బట్ మీ పర్సన్ని మీరు ఫైనాన్షియల్గా అయితే చాలా సపోర్ట్ చేస్తారు. జడ్జ్మెంట్, ఈ జడ్జ్మెంట్ ఆల్సో ఇండికేట్స్ ఇక్కడ మనకి కంప్లీట్లీ ఆ టాక్సిక్ రిలేషన్ నుంచి బయటపడ్డారు మీ పర్సన్ అని యూనివర్స్ మళ్ళీ చెప్తుంది. ఓకే, న్యూ బిగినింగ్ మీతో స్టార్ట్ చేస్తారు మీ పర్సన్. బట్ వై ఈజ్ టవర్ మూమెంట్ హియర్ అంటే ఇక్కడ అదే దట్ టాక్సిక్ రిలేషన్ కంప్లీట్లీ ఎండెడ్ అనమాట. మీ పర్సన్ వాళ్ళ లైఫ్లో నుండి కంప్లీట్గా బయటకు వచ్చేసారు. ఒక న్యూ బర్త్ తీసుకున్నట్టుగా ఒక న్యూ లైఫ్ అయితే స్టార్ట్ చేస్తారు మీ పర్సన్ మీతో. పేజ్ ఆఫ్ సోర్డ్స్, స్పైయింగ్. ఈ స్పైయింగ్ చేస్తున్నది ఎవరు? మీ పర్సన్ కాదు ఇక్కడ, ఈ పర్సన్. ఐ డోంట్ నో who is this person, but somebody is talking. Okay, manifestation. సో స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు మీ పర్సన్. డే డ్రీమింగ్ అబౌట్ న్యూ లైఫ్. ఓకే, మీ పర్సన్ అనమాట. ఫైవ్ ఆఫ్ కప్స్. అగైన్ ఇక్కడ మనకి సారోఫుల్ ఎనర్జీ కనిపిస్తుంది. చాలా ఐసోలేషన్లో ఉన్నట్టుగా, లోన్లీగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్. ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది మీకు కానీ మీ పర్సన్కి కానీ. అది జరగచ్చు, లేదా ఇద్దరికి జరగచ్చు. మీ పర్సన్కి లేనిది ఏంటి అని అంటే కరేజ్. ఆ కరేజ్ అనేది లేదు మీ పర్సన్కి. అది లేకనే అసలు ఇన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకున్నారు. మీ పర్సనే ఇన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకున్నారు. ఓకే, సో బట్ డే బై డే తన మైండ్ సెట్ కూడా మారుతుంది మీ పర్సన్ది. 9 ఆఫ్ కప్స్. విష్ కమ్ ట్రూ, విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్. ఓకే, ద వరల్డ్ కార్డ్. అండ్ కార్మిక్ సైకిల్స్, న్యూ సైకిల్స్ బిగిన్ అవుతున్నాయి. న్యూ సైకిల్ బిగిన్ అవుతుంది, ఒక బ్రాండ్ న్యూ సైకిల్. అండ్ కార్మిక్ సైకిల్ ఎండ్ అవుతుంది, ఓల్డ్ కార్మిక్ సైకిల్. అండ్ ద డెవిల్. మీ పర్సన్కి ఉన్న ఎడిక్షన్స్ అవన్నీ కూడా ఇంకా ఉన్నాయా లేదా కన్ఫర్మ్ చేద్దాం. సెపరేషన్లో మీ పర్సన్ ఆ డిప్రెషన్లో చాలా ఎడిక్షన్స్ అయితే వచ్చాయి మీ పర్సన్ లైఫ్లోకి.
ఆ ఎడిక్షన్స్ అన్నీ అసలు ఉన్నాయా ఇంకా పోయాయా చూద్దాం. ఓకే, అగైన్ జగ్లింగ్ ఎనర్జీ, అగైన్ 2 of swords, జగ్లింగ్ బిట్వీన్ 2 థింగ్స్ మీ పర్సన్. ఓకే, ఎడిక్షన్స్ ఉన్నాయా అని అంటే పేజ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది మనకి ఇక్కడ. డిజైర్స్ ఉన్నాయి, అగైన్ హ్యాంగ్డ్ మ్యాన్. ఓకే, క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఓకే, సో నర్చరింగ్, కేరింగ్, ప్యాంపరింగ్, సపోర్టింగ్, ఎమోషనలీ స్టేబుల్ ఎనర్జీస్ వచ్చాయి. సో నో ఎడిక్షన్స్ నౌ. బట్ మీ పర్సన్కి ఇప్పుడు ఎడిక్షన్స్ అయితే లేవు, కానీ ఇప్పుడున్న ప్రజెంట్ ప్రాబ్లం ఏంటి అని అంటే ఇది జగ్లింగ్ బిట్వీన్ 2 people, 2 problems, 2 things అలా ఉన్నారు ప్రజెంట్ ఎనర్జీ. ఓకే, 2 things ఏంటి అనేది చూద్దాం. ఓకే, కాన్ఫ్లిక్ట్స్ అండ్ డిసగ్రిమెంట్స్. ఇంకా డిసగ్రిమెంట్స్ నడుస్తున్నాయి మీ పర్సన్ లైఫ్లో. అగైన్ టవర్, డిజాస్టర్, సడన్ ఇన్సైట్. ఓకే, సో ఆ రిలేషన్షిప్ ఫెయిల్యూర్ అండ్ డిసగ్రిమెంట్స్ మధ్య కూడా జగల్ అవుతున్నారు. అంటే ఇది రిగార్డింగ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన ఉన్న డిసగ్రిమెంట్స్ అవ్వచ్చు, లేదా థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య ఉన్న డిసగ్రిమెంట్స్, కాన్ఫ్లిక్ట్స్, అవి వాటి మధ్య జగల్ అవుతున్నారు. ఓకే, ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఓకే, గుడ్ లక్, స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, మేష, సింహ, ధనుష్ రాశులు. ఓకే, చేంజ్, కంప్లీట్లీ చేంజ్డ్ పర్సన్ అయిపోయారు ఇప్పుడు మీ పర్సన్. ఈవెన్ దో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా, అన్ప్రెడిక్టబుల్ ఎనర్జీ ఉన్నా కూడా కంప్లీట్లీ చేంజ్ అయిపోయారు మీ పర్సన్. అండ్ న్యూ లైఫ్ అయితే కోరుకుంటున్నారు మీతో. ఓకే, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, యూనివర్స్ కూడా మీకే, మీ రిలేషన్కే సపోర్ట్ ఇస్తుంది ఇక్కడ. అండ్ అసలు మీ పర్సన్ తీసుకున్న చాయిస్, అసలు మీ పర్సన్ మీ దగ్గరికి వస్తున్నారు, బట్ ఏ ఇంటెన్షన్తో వస్తున్నారు అనేది చూద్దాం. ఓకే, లవర్స్, స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, జెమినై, లిబ్రా, అక్వేరియస్, తులా రాశి, మిథున రాశి అండ్ కుంభ రాశి ఎనర్జీస్. ఇది ఒక డివైన్ లవ్, పాస్ట్ లైఫ్ లవ్, ప్యాషన్ అండ్ డీప్ లవ్. ఇదొక ట్విన్ ఫ్లేమ్, సోల్మేట్, ఎట్సెట్రా లాంటి కనెక్షన్. అది ఈ కార్డ్ వచ్చింది అని అంటే మీ రిలేషన్షిప్ తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతుంది అని అర్థం. నేను ఆల్రెడీ చెప్పాను, యాన్సిస్టర్స్ అండ్ యూనివర్స్ కూడా మీకే సపోర్టింగ్గా ఉంది ఈ రిలేషన్లో. ఓకే, ఇది రీసెంట్ ఎనర్జీ, మీ పర్సన్ లైఫ్లో ఉన్న రీసెంట్ ఎనర్జీ, ట్రికరీ ఎనర్జీ, ఫ్రాడ్ ఎనర్జీ, బిట్రేయల్కి గురయ్యారు మీ పర్సన్. ఓకే, చాలా క్లారిటీ అయితే వచ్చింది. బిట్రేయల్ ఎవరు చేశారు, మోసం ఎవరు చేశారు? థర్డ్ పార్టీ. దిస్ క్వీన్ ఆఫ్ ఫైర్ ఆర్ కింగ్ ఆఫ్ ఫైర్, ఫైర్ ఎనర్జీకి సంబంధించిన వాళ్ళు ఎవరో మీ పర్సన్ని చీట్ చేయడం అనేది జరిగింది. బట్ మీ పర్సన్ ఫ్యూచర్లో మీకే సపోర్టింగ్గా ఉండాలి, మీకు లైఫ్ పార్ట్నర్గా ఉండాలని చూస్తున్నారు, కానీ తన పాస్ట్ మెమరీస్ అయితే ఇంకా తనని వెంటాడుతూనే ఉంటాయి లైఫ్ అంతా కూడా. సో అవన్నీ కూడా మీరు హ్యాండిల్ చేయాల్సిన, అవన్నీ మీరు మీ పర్సన్ మైండ్లోంచి అవన్నీ ఎరేజ్ చేయాల్సిన అవసరం మీకు ఉంది ఎంతైనా. ఎందుకు అని అంటే ఆ డిఫికల్టీస్ ఫేస్ చేసేది మీరు కూడా కాబట్టి మీ పర్సన్తో కలిసి. ఓకే, సో మీ పర్సన్ అసలు ఎన్ని రోజుల్లో మీ దగ్గరికి రావచ్చు, ఎన్ని రోజుల్లో కమ్యూనికేట్ చేయొచ్చు. నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో వస్తున్నారు, రొమాంటిక్ చామ్. ఓకే, మిస్టర్ లవర్ టైప్లో వస్తున్నారు మీ పర్సన్ మీ దగ్గరికి. విదిన్ హౌ మెనీ డేస్ అనేది చూద్దాం. ఓకే, 2 weeks 2 monthsలో రావచ్చు. ఓకే, 2 weeks 2 months, కొంతమందికి 2 daysలో కూడా రావచ్చు. ఇదర్ కమ్యూనికేషన్ ఆర్ పర్సన్. ఓకే, సో
హై ప్రీస్టెస్ ఎనర్జీలో ఉన్నారు మీరు. సో మీ ఎనర్జీ మీ పర్సన్ని అట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడ మెయిన్ థింగ్ అది జస్టిస్. ఇది అగైన్ బ్యాలెన్స్డ్, ట్రూత్, క్లారిటీ, ఈక్వాలిటీ. ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది, మీ పర్సన్ మీకు ఇస్తారు, క్లారిటీ అయితే ఇవ్వబోతున్నారు. ది స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, తులారాశి, జస్టిస్ అయితే జరగబోతుంది మీకు. అండ్ బిహైండ్ ద డెక్ ద హర్మిట్. అసలు ట్రూత్ ఏంటి అనేది ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు మీ పర్సన్. అండ్ లోన్లీగా ఫీల్ అవుతున్నారు, సెల్ఫ్ సర్చింగ్లో ఉన్నారు. అంటే లోన్లీగా ఉన్నప్పుడు అసలు తన కోసం తను ఆలోచించుకోవడానికి టైం అంటూ దొరుకుతుంది. సో అదే పనిలో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. అండ్ ట్రావెలింగ్ కార్డ్స్ కూడా చాలా అయితే చూసాం మనం పాస్ట్లో. కొంతమంది ట్రావెలింగ్లో ఉన్నారు, కొంతమంది ఇలా ఐసోలేషన్లో ఉన్నారు, లోన్లీగా ఉన్నారు. అండ్ ఏస్ ఆఫ్ సోర్డ్స్, స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, అగైన్ మిథున, తుల, కుంభరాశులు. ఇది కూడా ఏస్ ఆఫ్ సోర్డ్స్ అంటే మనకి అగైన్ న్యూ బిగినింగ్. మీ పర్సన్ న్యూ బిగినింగ్ అయితే కోరుకుంటున్నారు మీ పర్సన్ మీ దగ్గర నుండి. ఓకే, మీ పర్సన్ సెపరేషన్ టైంలో మీ పర్సన్ని ఎవరో బాగా కొన్ని ఇయర్స్ ఆఫ్ టైం తీసుకున్నారు, మీ పర్సన్తో ఉన్నారు కొన్ని ఇయర్స్. ఉన్న తర్వాత మీ పర్సన్ని చీట్ చేసి వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకున్నారు. తర్వాత వాళ్ళే మీ పర్సన్కి చాలా ఛాన్సెస్ అయితే ఇచ్చారు మళ్ళీ ఆ రిలేషన్ని రీబిల్డ్ చేసుకోవడానికి. బట్ మీ పర్సన్ అది అగ్రీ చేయలేదు, అంటే ఆ ఛాన్సెస్ని యాక్సెప్ట్ చేయలేదు. మళ్ళీ ఆ రిలేషన్ కావాలి అని అనుకోలేదు మీ పర్సన్. బట్ ఇప్పుడు తర్వాత ఏం జరిగింది అని అంటే చాలా ట్రై చేశారు. అది బిట్రేయల్ పీరియడ్ ఏదైతే ఉంటుందో, ఆ మోసం చేసిన సిచ్యువేషన్స్, వాళ్ళు మాట్లాడిన మాటలు, ఆ మెమరీస్ అన్నీ, ఆ సాడ్ మెమరీస్ అన్నీ మర్చిపోవడానికి చాలా ట్రై చేశారు. బట్ అయినా కూడా అది చాలా టైం టేకింగ్ అయిపోయింది. ఇప్పటికీ కూడా తన మైండ్లో అవే ఉండిపోయాయి. ఓకే, సో ఇప్పుడు ఎప్పుడైతే మిమ్మల్ని కలిసారో, మళ్ళీ మీరు మెసేజెస్ చేయడం, కాల్స్ చేయడం ట్రై చేశారో, మీ కాల్స్ అండ్ మెసేజెస్ యాక్సెప్ట్ చేశారు. కొంతమంది ఫైనాన్షియల్గా హెల్ప్ చేశారు, కొంతమంది జాబ్స్ ఇప్పించారు మీరు మీ పర్సన్కి, కొంతమంది బిజినెస్లో పార్ట్నర్షిప్ ఇచ్చారు. సో ఇలా మీ పర్సన్ని మీరు ఆదుకున్నారు. సో మళ్ళీ మీరు ఒక హై ప్రీస్టెస్ ఎనర్జీలో మీ పర్సన్కి కనిపిస్తున్నారు. ఎందుకంటే మీ పర్సన్కి ప్రజెంట్ ఎవ్వరూ సపోర్టింగ్గా లేరు. ఓకే, సో అలాంటి టైంలో మళ్ళీ మీరే మీ పర్సన్కి సపోర్టింగ్గా ఉన్నారు, ఎమోషనల్లీ అవైలబుల్ ఉన్నారు, ఒక లైఫ్ పార్ట్నర్లా చూసుకుంటున్నారు మీ పర్సన్ మిమ్మల్ని ఎంత చీట్ చేసినా కూడా. సో అందుకే ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా ఉంటే తన లైఫ్ ఇంకా సక్సెస్ఫుల్ అవుతుంది అని ఒక డెసిషన్కి వచ్చారు, ఒక క్లారిటీకి వచ్చారు. ఆ క్లారిటీ మీకు ఇస్తారు. సో ఇదే ఆ క్లారిటీ. దిస్ ఇస్ మ్యారేజ్ కార్డ్. 2 మ్యారేజ్ కార్డ్స్ వచ్చాయి మనకి. మ్యారేజ్ కాని వాళ్ళకి విదిన్ 1 year మ్యారేజ్ అవుతుంది. ఓకే, అండ్ మ్యారేజ్ అయిన వాళ్ళకి, డివోర్స్లో ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా విదిన్ 1 year మళ్ళీ మీ గొడవలు అయితే సెటిల్ అయిపోతాయి. ఓకే, సో 10 of Cups, విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్, డ్రీమ్ లవ్, డివైన్ లవ్ అండ్ హార్మోనీ, హ్యాపీనెస్, ఇవన్నీ 10 of Cups మీనరాశి ఎనర్జీ. అండ్ ఇది కూడా వాటర్ ఎనర్జీ, కర్కాటక, మీన, వృశ్చిక రాశులు. ఏస్ ఆఫ్ కప్స్, న్యూ బిగినింగ్స్, స్పిరిచువల్ పర్సన్ని కలవబోతున్నారు మీ పర్సన్, అంటే మీరు హై ప్రీస్టెస్ ఎనర్జీ. సో మ్యారేజ్ ప్రపోజల్తో మీ ముందుకు వస్తారు మీ పర్సన్. సో ఇది ఈరోజు రీడింగ్. ఇక్కడ లక్కీ నెంబర్ వచ్చి మనకి 10. అండ్ కామెంట్ సెక్షన్లో బటర్ఫ్లై డ్రాప్ చేయండి లేదా హార్ట్ సింబల్ డ్రాప్ చేయండి. అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ రీడింగ్లో మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి దయచేసి, యాజ్ యూజువల్. ఓకే, సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫర్ నౌ.